మెడ పట్టేసింది అంటే ఫస్ట్ థింగ్ ఎక్కువ పానిక్ అవ్వకండి. ఏ డేంజర్ సైన్ ఉన్నా హాస్పిటల్కి వెళ్ళండి. ఈ ఏరియా బ్యాక్ ఆఫ్ ద హెడ్, నెక్, ట్రెపీజియస్ ఏరియా అండ్ ఆ కాలర్ బోన్స్ మధ్యలో ఈ ఏరియా అంతా పెయిన్ఫుల్ ఉండొచ్చు. సో ఇటువంటి దాంట్లో ఏం చేయాలంటే ఫస్ట్ థింగ్ కొన్ని చేయొద్దు. సో రాంగ్ పొజిషన్లో పడుకుంటే, ఎక్సెసివ్ యాక్టివిటీ చేస్తే ఏమైందంటే మజిల్స్ స్పాజం రాగలుగుతుంది. స్పాజం అంటే ఏంటి అంటే సో మెడ టైట్ అయినట్టు అనిపిస్తే మనం భయపడాలా వద్దా, ఇమీడియట్లీ హాస్పిటల్కి వెళ్ళాలా అనేది దేర్ ఆర్ సమ్ డేంజర్ సైన్స్ అండి. నేను డాక్టర్ వంశీధర్ రెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్. కామన్ థింగ్ గురించి మాట్లాడదామంటే చాలామంది చాలా కన్ఫ్యూజ్ అవుతారు, ఏంది ఎందుకు అయిందని. ఒక మెడ పట్టేయడం లాంటిది, లైక్ నిద్రపోయి లేచిర్రు, మెడ టైట్గా ఉంది, తిప్పనికి రావట్లేదు, ఆర్ ఇంకేమైనా పని చేసిర్రు, బాగా ఏమైనా ఎత్తిర్రు, టైట్గా ఉంది, ఎస్పెషల్లీ పడుకొని లేచేసరికి. సో రాంగ్ పొజిషన్లో పడుకుంటే, ఎక్సెసివ్ యాక్టివిటీ చేస్తే ఏమైందంటే మజిల్స్ స్పాజం రాగలుగుతుంది. స్పాజం అంటే ఏంటి అంటే మజిల్ టైట్గా పట్టేసేయడం. ఇది ఎందుకు పట్టేస్తా అంటే మనకు ఒకటి మజిల్స్ స్ట్రెయిన్ అయినా ఇంకేమైనా రీజన్ అయినా మన బాడీని ప్రొటెక్ట్ చేయడానికి ఎక్సెసివ్ మూవ్మెంట్ నుంచి. సో మెడ టైట్ అయినట్టు అనిపిస్తే మనం భయపడాలా వద్దా, ఇమీడియట్లీ హాస్పిటల్కి వెళ్ళాలా అనేది దేర్ ఆర్ సమ్ డేంజర్ సైన్స్ అండి. ఒకటి ఏంటి అంటే మనకి సివియారిటీ ఆఫ్ ఇంజురీ, మీకు గట్టిగా తాకింది, హైట్ నుంచి పడ్డారు, యాక్సిడెంట్ అయింది అంటే కంపల్సరీ యూ హ్యావ్ టు గో టు ద హాస్పిటల్. ఎందుకంటే లోపల ఎట్లాంటి ప్రాబ్లం ఉందో తెలియదు. కానీ సంథింగ్ వెరీ ట్రివియల్ లైక్ పడుకొని లేచేసరికి ఉంది అంటే మనం వీ కెన్ స్టిల్ వెయిట్ అండ్ సీ. ఒకటి ఏంటి అంటే టైట్ ఉన్న దాన్ని ఏం చేయాలి అంటే ఫస్ట్ థింగ్ డేంజర్ సైన్స్ కొన్ని చూడాలి. మనకి చేతికి రేడియేటింగ్ పెయిన్ అంటే లాగుతున్నట్టు నొప్పి అవుతుందా, బర్నింగ్ సెన్సేషన్, తిమ్మిర్లు అవుతున్నాయి, కాళ్ళకు వస్తున్నాయి, దీస్ ఆర్ డేంజర్ సైన్స్. అంటే డిస్క్ ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ, ఇటువంటిది ఉన్నా కానీ నర్వ్ రూట్ మీద కంప్రెషన్ ఉన్నట్టు ఇది. సో దానివల్ల వచ్చే పెయిన్ ఇది. సో ఇటువంటిది ఉంటే ఇమీడియట్లీ హాస్పిటల్కి వెళ్ళండి. కానీ ఓన్లీ నెక్ పెయిన్ ఉంటే ఏం చేయాలి, నెక్ పెయిన్ అండ్ స్పాజం ఉంటుంది. అంటే కొన్నిసార్లు ఈ ఏరియా బ్యాక్ ఆఫ్ ద హెడ్, నెక్, ట్రెపీజియస్ ఏరియా అండ్ ఆ కాలర్ బోన్స్ మధ్యలో ఈ ఏరియా అంతా పెయిన్ఫుల్ ఉండొచ్చు. సో ఇటువంటి దాంట్లో ఏం చేయాలంటే ఫస్ట్ థింగ్ కొన్ని చేయొద్దు. ఒకటి సడన్గా నెక్ ట్విస్ట్ చేయడానికి ట్రై చేయడం, దాన్ని స్ట్రెచ్ చేయడం, ఇవన్నీ ఇమీడియట్లీ మనం చేయకుండా ఉండాలి. సో ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే రెస్ట్ చేయాలి దాన్ని కంప్లీట్లీ. మీరు నెక్ మూవ్మెంట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అవాయిడ్ చేయాలి. సో అవాయిడ్ చేస్తున్న కొద్దీ ఊరికొరిక స్పాజం ట్రిగర్ అవ్వకుండా ఉంటుంది. వన్ మోర్ థింగ్ ఏం చేయొచ్చు అంటే నెక్ మూవ్మెంట్ ఇంకా కూడా ఇమ్మొబిలైజ్ చేయడానికి ఒక నెక్ కాలర్ వస్తుంది, సాఫ్ట్ సర్వైకల్ కాలర్ అంటారు. ఆ సాఫ్ట్ సర్వైకల్ కాలర్ బెల్ట్ వేసుకోవాలి. అండ్ మనకి స్ట్రెచ్చింగ్ ఇవన్నీ ఎప్పుడు చేయాలంటే ఎవ్రీథింగ్ ఈజ్ గ్రేడెడ్, అంటే స్టెప్ బై స్టెప్. సో ఫస్ట్ స్టెప్ మజిల్ స్పాజం లేదంటే కంప్లీట్ రెస్ట్ ఒకటి. సెకండ్ థింగ్ మన పెయిన్ రిలీవర్స్ అండ్ మజిల్ రిలాక్సెంట్స్. ఇవి కొన్ని డేస్ ఇవి యూజ్ చేసిన తర్వాత దెన్ యూ నీడ్ గ్రేడెడ్ ప్రోగ్రెషన్ దానికి ఇంప్రూవ్మెంట్లో. సో ఫస్ట్ మనకి స్ట్రెచ్చింగ్ ఆర్ ట్రాక్షన్ ఇది మన ఫిజియోథెరపిస్ట్ చేస్తారు. దీని తర్వాత మనకి లోకలైజ్డ్ పెయిన్ రిలీవింగ్ మెజర్స్ లైక్ మాయిస్ట్ హీట్ ఆర్ ఇంటర్ఫెరెన్షియల్ థెరపీ. లాస్ట్గా చేయాల్సింది మనం స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్. సో ఒక మజిల్ పట్టేసింది, మెడ పట్టేసింది అంటే ఫస్ట్ థింగ్ ఎక్కువ పానిక్ అవ్వకండి. ఏ డేంజర్ సైన్ ఉన్నా హాస్పిటల్కి వెళ్ళండి. పెయిన్ చాలా సివియర్గా ఉన్నా హాస్పిటల్కి వెళ్ళి మీ ఆర్థోపెడిక్ సర్జన్ని కన్సల్ట్ అవ్వండి. రెస్ట్ ఇవ్వండి దానికి. ఫస్ట్ థింగ్ కాంగానే ఇవ్వాల్సింది రెస్ట్. మీరు దాన్ని స్ట్రెచ్ చేయడానికి ట్రై చేయొద్దు, పుల్ చేయడానికి ట్రై చేయొద్దు, బెండ్ చేయడానికి ట్రై చేయొద్దు. సో ఫస్ట్ రెస్ట్ ఇవ్వండి అండ్ మీకు ఆర్థోపెడిక్ సర్జన్ని కన్సల్ట్ అవ్వండి. యూజువలీ కొన్ని డేస్లో రిలీవ్ అవుతుంది. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు గెట్ బెటర్. మీకు కాంగానే తగ్గిపోదు, ఒక 3 to 4 days టైం పడుతుంది యూజువల్లీ ఆన్ అన్ యావరేజ్. థ్యాంక్ యూ.